శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. క్రొత్తగా ఈ ఛానల్ చూస్తున్నవారు, మంత్ర సాధన గురించి ఈ వీడియో చూస్తున్నవారు వీడియో చివరికి స్కిప్ చేసేయగలరు. చివరిలో మీకు కావాల్సిన మంత్ర సాధన ఇవ్వడం జరిగింది. అర్థం చేసుకోగలిగే శక్తి ఉంటే మొత్తం వీడియో వినవచ్చు. ధన్యవాదాలు. సిద్ధమంత్రం సాధకులారా, గత వీడియోలో తెలియజేసిన విధంగా సనాతన ధర్మం కోసం పాటుపడే సాధకులందరికీ మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని, అందుకు మార్గం, తగిన స్థలం చూపాలని సంకల్పించుకొని ఇంటి వద్ద నుంచి బయలుదేరిన నాటి నుంచి అనేక అవరోధాలు, అనేక వ్యయ ప్రయాసలు, శారీరక శ్రమలకి ఓర్చి ఇతర సిద్ధక్షేత్రాలు దర్శించి ధ్యానించి అరుణాచలం చేరాను. 20 ఏళ్ళుగా అరుణాచలం వెళ్తున్న ఎంత ఇబ్బంది ఎప్పుడూ పడలేదు. ధర్మం కోసం నేను చేసే యాత్రల్లో ఎన్నడూ ఇబ్బంది పడలా. మన సాధకుల దారిద్ర్య బాధలు తొలగించాలని చేసిన ఈ యాత్రలో ప్రతి అడుగు ముళ్ళబాటలోనే ప్రయాణించవలసి వచ్చింది. అప్పుడు అనుకున్నాను, ఒక్కొక్కరివి ఎన్ని జన్మల బ్యాగేజ్ టన్నుల కొద్దీ పేరుకుందేమో అని. నేను మోయగలనా అని కూడా ఆలోచించా. అడుగు ముందుకు వేశాక మళ్ళీ వెనక్కి తిరిగేది లేదని నిఖిల గురుదేవులను తలుచుకొని ముందుగానే ముందుకు వెళ్ళాను. అరుణగిరి ప్రదక్షిణ చేసి కొండపైన ఉన్న గుహల్లో ధ్యానం చేశాను. గురుదేవుల అనుగ్రహంతో ఒక అద్భుతమైన మార్గం లభించింది. అది 3 అంచెల పద్ధతి, 3 స్టెప్ ప్రాసెస్. మహాలక్ష్మి అనుగ్రహం పూర్తిగా సాధకులకు కలగకుండా 7 జన్మల నుంచి ప్రోగుపడ్డ పాపరాశి, శాపరాశి అడ్డుపడుతున్నది. దాన్ని తొలగించాలంటే ఒక్క స్టెప్పులోనే తొలగేది కాదు. రాత్రికి రాత్రి అద్భుతాలు జరగాలి, తెల్లారేసరికి కోట్లకు పడగలెత్తాలి, విత్తనం వేసేయగానే కాయలు కాసేయాలని అత్యాశ పడకండి. దయచేసి అలాంటి ఉద్దేశాలు, కోరికలు ఉంటే ఈ వీడియోని దయచేసి స్కిప్ చేసేయండి. ఇది కాయరాజ కాయ లాంటి వాళ్ళ కోసం కాదు, సాధకులకు మాత్రమే. ఏ కొద్దిమంది పుణ్యాత్ములకు గత జన్మ నుండి సాధనా మార్గంలోనే ఉన్నవారికో మొదటి స్టెప్తోనే మొదటి సంవత్సరంలోనే లక్ష్మీ కటాక్షం మొదలవుతుంది. మరికొందరికి 2వ సంవత్సరంలో, మిగిలిన వారికి 3వ సంవత్సరంలో దరిద్రం తొలగి తీరవలసిందే. అమ్మో, 3 సంవత్సరాలని గుడ్లు తేలేయకండి. నెలకి కేవలం 5 రోజులు కేటాయించగలిగితే చాలు ఈ సాధన చేయడానికి అర్హత లభిస్తుంది. ఇంకా మాకు సమయం ఉంది, నెలలో ఇంకొన్ని రోజులు సాధన చేయగలం అనుకునే వారికి, నన్ను ప్రత్యక్షంగా సాధన క్యాంపులో కలిసిన వారిని ప్రత్యక్షంగా పరిశీలించి చూసి మిగతా రోజుల్లో చేయాల్సిన సాధనని సూచిస్తాను. ఇది వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా డిఫరెంట్గా ఉంటుంది. 5 రోజులు చేసే సాధన మటుకు అందరికీ కామన్గా ఉంటుంది. మీరు 2 జన్మల నుంచి దరిద్రాన్ని మోసుకుంటూ తిరుగుతున్నట్లయితే మొదటి సంవత్సరంలోనే మీకు అద్భుతంగా లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది ఈ సాధన చేస్తే. 4 జన్మల అలక్ష్మి వదిలించుకోవడానికి 2 ఏళ్ల పాటు సాధన అవసరం. 6 జన్మల దరిద్రం వదిలించుకోవాలంటే 3 ఏళ్ళు సాధన చేయాల్సిందే. స్వామి, 7 జన్మలది పోవాలి అంటే 3 ఏళ్ళు సరిపోవా? మీ లెక్క ప్రకారం 6 జన్మలే అవుతున్నాయి కదా అనకండి. 7వ జన్మ అలక్ష్మి ఉంటే అది తొలగించుకోవడానికి సాధనతో పాటు గురు సేవ, గురు అనుగ్రహం కూడా అవసరమవుతుంది. పట్టుదలతో, భక్తి శ్రద్ధలతో సాధన చేస్తే మీతో పాటు మీ తర్వాతి తరాల వారు కూడా సుఖ సంపదలతో సుఖించగలరు. 3 సంవత్సరాలని ఆగిపోకుండా కనీసం 3 నెలలైన సాధన చేసి చూడండి. మీలో, మీ కుటుంబ పరిస్థితుల్లో వస్తున్న మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. సాధకులకు ఎన్నడూ చేయి చాచే పరిస్థితి రాదు అని నిఖిల గురుదేవులు అనేక సందర్భాల్లో తెలియజేశారు. గురుద్రోహులు ఎన్నెన్ని సాధనలు చేసినా, ఎన్నెన్ని జన్మలెత్తినా లక్ష్మీ కటాక్షం కలగదు, అది వేరే విషయం. సిద్ధమంత్ర సభ్యులంతా నిఖిల గురుదేవులపై అనన్య భక్తి విశ్వాసాలు కలవారని నాకు తెలుసు. ఇవి లేని వారికి సాధన ఫలించదు. 3 సార్లు అంటే ఒక 3 నెలలు సాధన చేసి ఆ తర్వాత కొంచెం కూడా మీకేమీ ఫలితాలు కనిపించకపోతే మీరు అసలు డ్రాప్ అయిపోవచ్చు. ఏదో శాపాలు తీవ్రమైన అడ్డుపడుతున్నాయని దాని అర్థం. సిద్ధమంత్రం ఛానల్ మొదటిసారి చూస్తున్న వారి కోసం కొన్ని వివరాలు.
ఈ సాధన చేయడానికి ఆసక్తి ఉన్నవారికి అరుణాచలంలో మంత్రోపదేశం ఇవ్వబడుతుంది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం సిద్ధమంత్ర సాధకులు గిరి ప్రదక్షిణ సహితంగా 5 రోజులు మహావిద్య మంత్ర సాధన చేసి స్వధర్మం కోసం సాధనా ఫలం దారపోయడం జరుగుతుంది. అలా కనీసం 3 రోజులైన గిరి ప్రదక్షిణ సాధన చేసిన వారికే ఈ మంత్ర సాధన ఉపదేశంగా ఇవ్వబడుతుంది. గురుదక్షిణగా ధర్మ పరిరక్షణ సంకల్పంతో రాసిన ఒక రామకోటి పుస్తకం, అంటే 1,00,000 నామాలు ఉంటాయి దాంట్లో, అది మీ స్వదస్తూరితో రాసిన పుస్తకాన్ని మరియు 1116 దక్షిణ చెల్లించవలసి ఉంటుంది. అరుణాచలం గిరిప్రదక్షిణ మార్చి 2వ తారీఖు సాయంత్రం మొదలవుతుంది. 6వ తారీఖు సాయంత్రం గిరిప్రదక్షిణతో పూర్తి అవుతుంది. ఎవరి ప్రయాణ వసతి భోజన సదుపాయాలు వారివే. మాకు ఏ టూర్స్ అండ్ ట్రావెల్స్ లేవని గమనించాలి. కేవలం మంత్రోపదేశం, స్వధర్మ పరిరక్షణ కోసం సాధన చేయించడమే నా బాధ్యత. నాకు ఎటువంటి ఆశ్రమాలు ట్రస్టులు లేవని గ్రహించాలి. అరుణాచలంలో ఎక్కడ కలవాలి అనే మిగతా వివరాలు సిద్ధమంత్రం టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వబడతాయి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. రామకోటి రాయకుండా డైరెక్ట్ మంత్రోపదేశం కావాలి అనేవారికి ఎంత మూల్యం అనేది కూడా టెలిగ్రామ్లో తెలియజేయబడడం జరుగుతుంది. ఇదివరకు మీరు రాసుకున్న రామకోటిలు సమర్పించకండి. ధర్మ పరిరక్షణ సంకల్పంతో రాసినవి మాత్రమే సమర్పించండి. ఇక్కడ మోసం చేస్తే మీ కర్మ, మంత్రం దక్కుద్ది కానీ ఫలితం దక్కదు. సాధకులకు ఇవ్వబోయే మహాలక్ష్మి సాధన ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియదా స్వామి అంటే తెలియని వారు బహు తక్కువ అని చెప్పవచ్చు. విద్యారణ్య స్వామి ఇచ్చిన మహాలక్ష్మి దుర్గా సప్తశతిలో దారిద్ర్య ఛేదనామంత్ర సంపుటిత శ్రీ సూక్త సాధన తెలుగువారు 2-3 దశాబ్దాల క్రితమే ఇటువంటివి చేసి ఫలితాలు లేక వదిలేశారు. ఇప్పటికీ కొంతమంది దీన్ని పట్టుకుని వేలాడుతున్నా ఆశించిన ఫలితాలు రాక నైరాశ్యంలో ఉన్నారు. అంటే విద్యారణ్య స్వామివారు ఇచ్చిన దాంట్లో శక్తి లేదా అంటే అది రత్నాలు, మనులు, బంగారంతో నిండిన ఖజానా వంటిది. ఆ ఖజానా తెరిచే తాళం చెవి ఎవరి వద్ద ఉందో వారికే అందులోని నిధి సొంతం అవుతుంది. అంతేకాని దాని చుట్టూ చేరి భజనలు, స్తోత్రాలు చేస్తే తెరుచుకోదు. దాన్ని తెరిచే తాళం చెవిని సాధించుకోవాలి అనేదే ఈ సాధన. ఆ తాళం మీ చేతికి రావాలంటే ముందు తగిన అర్హత సంపాదించుకోవాలి. ఇవేవీ లేకుండా ఖుదాకా కసం కోల్యా సిమ్ అంటే పోరా డింబక అంటుంది అమ్మవారు. కేవలం ఆ సంపుటిత శ్రీసూక్త పారాయణం చేయడం ఎలాంటిదంటే తాళం చెవిలేని ఖజానా ముందు కూర్చొని భజన చేయడం లాంటిదే. నిఖిల గురుదేవులు అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో విద్యారణ్యుల సంపుటిత ఖజానాకి ప్రధాన తాళం చెవి సూచన నాకు విరూపాక్ష గుహలో లభించింది. ప్రధాన తాళం చెవి అంటే ఇంకా తాళం చెవులు ఉన్నాయా అంటే చెప్పాను కదా, 3 స్టెప్ ప్రాసెస్ అని. ఒక్కో స్టేజ్ దాటే కొద్దీ ఖజానాలోని ఒక్కొక్క అర తెరుచుకుంటాయి. మీ అర్హత సాధనని బట్టి ఒక్కొక్క అర తెరిచే కీ దొరుకుతుంది. 2-3 అరలు తెరిచే కీలు కూడా మీ సాధనా బలంతో సంపాదించుకోగలరా అనేది మీ సాధనా పటిమపై ఆధారపడి ఉంటుంది. ఖజానా తెరిచి లక్ష్మీదేవి కటాక్షం మీ మీద పడే ప్రధాన తాళం చెవి మాత్రమే నేను గురుదేవుల అనుగ్రహంతో మీకు అందించగలను. కలలు కనడమే కాదు, వాటిని నెరవేర్చుకునే లెవెల్లో మీ సాధన కూడా ఉండాలని మర్చిపోకండి. పిండి కొద్దీ దోశ, చెంచా పిండి పెట్టుకొని 70 mm దోశ ఆశించకూడదు, అది అత్యాశ అవుతుంది. సరే, ఇక మిగతా విషయాలు, మీ సందేహాల నివారణ, పూర్తి మంత్ర సాధన వివరాలు అరుణాచలం సాధనా క్యాంపులో తీర్చే ప్రయత్నం చేస్తాను. వచ్చేటప్పుడు అందరూ తప్పకుండా తామర పూసల మాల తెచ్చుకోండి. అరుణాచలం రాలేని వారికి, మన సిద్ధమంత్రం సభ్యులకు మహాలక్ష్మి అనుగ్రహాన్ని సులభంగా ఎటువంటి న్యాసాదులు, హోమాలు అవసరం లేని ఒక మహామంత్రాన్ని తెలియజేస్తాను. అందరూ ఒక్క విషయం గుర్తుంచుకోండి. సూర్యుడు ఉదయించాక నిద్రలేచేవారికి ఈ లక్ష్మీ సాధనలు సహకరించవు. ఇప్పుడు చెప్పబోయే మంత్రానికి ఎటువంటి న్యాసాదులు అవసరం లేదు. కానీ ఇల్లు శుభ్రంగా ఉంచుకునేవారికి, శుచిగా ఉండేవారికి, గోమాతను సేవించేవారికి, అతిథి అభ్యాగతులను, గురువులను శివ నారాయణ స్వరూపాలుగా భావించేవారికి ఈ మంత్రం కల్పవృక్షం వలె పనిచేస్తుంది.
నిత్యం కనీసం ఒక్క మాల, వీలున్నవారు 5 లేదా 11 మాలలు తామర పూసల మాలతో ప్రాతఃసంధ్య సాయం సంధ్యా వేళల్లో జపించుకుంటూ ఉంటే చాలు. దేశవాళీ ఆవు నెయ్యి దీపారాధనకి శ్రేష్టం. జెర్సీ నెయ్యి వాడరాదు. దేశవాళీ దొరకదు స్వామి అంటే గానుగాడించిన నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలోనే దీపారాధన చేయండి. చాలామందికి తెలియని విషయం ఏమంటే దీపారాధన అంటే దీపం వెలిగించడమే అనుకుంటున్నారు. కాదు, దీపాన్ని ప్రత్యక్ష భగవంతుని స్వరూపంగా ఆరాధించాలి. ఇష్టదేవత, ఉపాస్య దేవత ఆ దీపపు శిఖలో ఆవాహన అవుతారు. దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి గంధం కుంకుమ అలంకరించి ఒక పుష్పం సమర్పించి చిన్న బెల్లం ముక్క మటుకు ఆ దీపానికే మొదట నైవేద్యం పెట్టండి. ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ఇక మీదట ఈ భావనతోనే ఏ పూజ సాధన అయినా చేయండి. మీరు చేసే పూజ వ్రతాలు సాధన ఫలితాల్లో ఎంత మార్పు ఉంటుందో మీరే గమనించండి. ఫలితాలు పొందినవారు ధర్మ పరిరక్షణకు పాటుపడితే చిరకాలం భగవద్ అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం మీపై ఉంటాయి. ఇప్పుడు మంత్రం ఉపదేశిస్తున్నాను. వెన్ను నిఠారుగా ఉంచుకొని నాతో పాటు 3 సార్లు ఉచ్చరించండి. ఇదే ఉపదేశం. శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీం శ్రియై నమః. శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీం శ్రియై నమః. శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీం శ్రియై నమః. భక్తి శ్రద్ధ విశ్వాసాలతో జపించే వారికి ఇది కొంగు బంగారమైన మంత్రం. తిరుచానూరులోని అలమేలు మంగమ్మని, తిరుమలలో కొలువైన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని సంవత్సరానికి ఒక్కసారైనా దర్శించుకోండి. సకల శుభాలు కలుగుతాయి. శుభమస్తు. శంభవే గురవే నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.